పెద్దలు కాకా వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్లో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెనక్కి తీయడంతో పాటుగా క్రికెట్ కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడాలంటే ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అన్ని జిల్లాలకు జరగాలని ఆనాడు ఉప్పల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు తమ సంస్థను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్పాన్సర్షిప్ ఇచ్చి ఇది రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నారు. 3 రోజుల కింద మహబూబ్ నగర్ లో లాంఛనంగా ప్రారంభించే నాడు కూడా గౌరవ మంత్రులు వాకిరి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, వివేక్ గారు, నేను మహబూబ్ నగర్కి వెళ్లి ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన అనేక మంది నాయకులు, అక్కడ స్థానిక నాయకులు, శాసనసభ్యులు, క్రీడాకారుల నేతృత్వంలో మహబూబ్ నగర్ లో లాంఛనంగా ప్రారంభించినాం. నిన్న వరంగల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ క్రీడా మ్యాచ్లను నిర్వహిస్తూ ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెలికి తీసి రేపు తెలంగాణ నుంచి భారతదేశంలో ఆడేటువంటి విధంగా వాళ్ళను ప్రోత్సహించేటువంటి ఆలోచనతోటి ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది వెంకటస్వామి గారి స్మారకంగా ఈ యొక్క మంచి కార్యాచరణ తీసుకుపోతా ఉన్నది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు. గతంలో మన రాష్ట్రం నుంచి అర్షద్ అయూబ్ గారు, శివలాల్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, వివేస్ లక్ష్మణ్ గారు, ఇంకా గతం మనకు తెలియక ముందు కూడా చాలా మంది భారతదేశ జట్టులో ఆడి ప్రతిభగా మన తెలంగాణ కీర్తిని భారతదేశం ద్వారా చూపెట్టినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో మళ్ళీ సిరాజ్ గారు, అదేవిధంగా నిన్న మొన్న తిలక్ వర్మ గారు మళ్ళీ మనకు సంబంధించి మళ్ళీ కొంత ఆశాభావంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మా జూనియర్ మధుకర్ కొడుకు అమన్ రావు కూడా నిన్ననే రాజస్థాన్ రాయల్ కు సంబంధించి ఆడుతా ఉన్నాడు. మాతో కాలేజీలో చదువుకున్నటువంటి ఆయన కుమారుడు సంతోషం. ఈ విధంగా నేను ఆగమరావు గారి గురించి చెప్తా ఉన్నాడు మా వివేకన్న. ఆగమరావు మొత్తం ఎక్కడ మ్యాచ్ ఉన్నా అన్ని వదిలిపెట్టి ఉరుకుతుంది, మొత్తం క్రికెట్ గా పూరా ప్యార్ బనగే క్రికెట్ ఆగమరావు అని చెప్తా ఉన్నాడు. తప్పకుండా మీరు తీసుకునే శ్రమలో భాగంగా గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేసినాం. సరే మధ్యలో 10 సంవత్సరాలు ఏమైంది అనేది పక్కన పెడితే ఇప్పుడు తప్పకుండా జిల్లా హైదరాబాద్ లో ఉప్పల్లో కానీ ఇతరత్ర ఎట్లా స్టేడియాలు కరీంనగర్ లో కూడా అటువంటి సంబంధించి మానకొండూరు శాసనసభ్యుడి సహకారం, వేములవాడ ఆది శ్రీనివాస్ గారి సహకారం తీసుకొని కరీంనగర్ ఇక్కడ స్టేడియం కు స్థలం కేటాయిస్తూ పాటుగా మంచి నిర్మాణానికి సహకరిస్తామనే మాట మనం చేస్తాను. కొద్ది ఆశ ఉంది, నేను 10 ఎకరాలు జాగిస్తా హుస్నాబాద్ కు. 20 ఎకరాలు జాగిస్తే మీ అందరూ కూడా సాక్ష్యం. హుస్నాబాద్ 20 ఎకరాలు జాగా ఇచ్చేది నాదు, నేను ₹1 వల్ల మొత్తం అద్భుతమైన స్టేడియం కట్టే బాధ్యత మీది సాబ్. వాదా ఆప్కా भी ఆన్ రికార్డు. జగ ఇచ్చేది నాది. జగ ఇవ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మీకు మంచి స్టేడియం కట్టిస్తాం. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా నేను అందరు శాతవారం ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే 20 ఎకరాలు ఇచ్చేస్తాను. అదేవిధంగా మేము విద్యార్థి దశ నుంచి ఒకవైపు విద్యార్థి సమస్యలతో పాటుగా క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి అనేక సందర్భాల్లో పాల్గొన్నాం. జిల్లా బిడ్డగా మనం అందరం కూడా ఇలా మేమున్న వేదిక మీద ఉన్న పెద్దలందరం ఆలోచన ఏంటంటే ఏ రంగంలో ఎవరుంటే ఆ రంగంలో వాళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్ళాలి. కరీంనగర్ లో కూడా క్రీడాకారులు, అది క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇంకేదైనా గేమ్ కావచ్చు, దయచేసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి స్టేడియం ఉంది, అంబేద్కర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అందరూ కొంత ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కొంత చొరవ తీసుకొని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చేసినా, ప్రభుత్వం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఆడే వారి మనసులో శ్రద్ధ ఉండి పూర్తిగా ఏకాగ్రత లేకపోతే అవన్నీ ఈ యొక్క ఎత్తును అధిగమించడం అసాధ్యం. వాటి వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుంది. వివేక్ గారు స్వయంగా క్రీడా ప్రేమికుడు, క్రీడలకు సంబంధించి ఆర్థికంగా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్రియేట్ చేసే విషయంలో కూడా ఒక అడుగు కూడా వెనకకేయను. తప్పకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా క్రీడల అభివృద్ధికి మేము చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కరీంనగర్ జిల్లా పాత 10 తెలంగాణ జిల్లాలో నెంబర్ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఆ విషయంగా మేము తప్పకుండా సహకరిస్తామని మాట మనవి చేస్తూ, మరి ఈరోజు కాకా వెంకటస్వామి గారు కార్మిక నాయకుడిగా సింగరేణి ప్రాంతంలో కానీ అటు కార్మిక వర్గానికి ఇటు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్రీడలకు సంబంధించి అటు సంక్షేమానికి సంబంధించి, ఎందుకంటే వారితో చాలా దగ్గరగా పనిచేసేటువంటి ఒక అవకాశం దొరికింది. సంవత్సరాల తరబడి అటు వారితోటి ఇటు చొక్కారావు గారితో సత్యనారాయణరావు గారితో దగ్గరగా పనిచేసే ముగ్గురు భీష్మ పితామహులు లాంటి నాయకుల దగ్గరగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. వారు ఏ విధంగా గ్రౌండ్ రియాలిటీగా పనిచేస్తారో మీరంతా చూసినారు, చరిత్రలో తెలుసు మీకు. అటువంటి వెంకటస్వామి గారి స్మారకంగా వారి కీర్తిని వారి లెగసీని ముందుకు తీసుకుపోతున్నటువంటి వెంకటస్వామి వివేక్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా వారి పేరు మీద జరిగే ఈ మ్యాచ్ల్లో మంచి వెంకటస్వామి గారికి ఎంత పేరుందో అంత పేరు సంపాదించుకునే క్రీడాకారుల ప్రతిభ వెలికి రావాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.